వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. త్వరలోనే కడప నగరంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం మహానాడు కార్యక్రమం నిర్వహించబోతుంది. అయితే ఈలోగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించబోతుంది అనే ప్రచారం జోరందుకుంది. అయితే రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు, వీరు ముగ్గురు రాజంపేట ఇన్ఛార్జి కోసం ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి బత్యాల చెంగళరాయుడు గారికి ఇవ్వాలని ఆయన వర్గీయులు కోరుకుంటున్నారు. అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు మే నెలలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు, ఇన్ఛార్జి పదవి ఇవ్వబోతుంది అనే ప్రచారం కూడా జోరందుకుంటుంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రకటించడంలో కుల సామాజిక వర్గంగా రెడ్డి సామాజిక వర్గానికి రాజంపేట ఇన్ఛార్జి ఇవ్వబోతుంది అనే ప్రచారం ఒక వర్గం నాయకులు ఎక్కువగా చేస్తున్నారు. అయితే టీడీపీ అధిష్టానం కుల సామాజికంగా ఇన్ఛార్జిని ఎందుకు ఎంపిక చేయాలి అనుకుంటుంది అని ఒక్కసారి మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 3 సార్లు మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో 2014 నుంచి చూసుకుంటే 2014లో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జున రెడ్డి గారు పోటీ చేసి అమర్నాథ్ రెడ్డిపై విజయం సాధించారు. తర్వాత 2019లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో బత్యాల చెంగళరాయుడు గారిపై మేడా మల్లికార్జున రెడ్డి విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో రాజంపేట వైసీపీ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో రాజంపేట ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేసిన సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఓడిపోయారు. ఈ పరంగా చూసుకుంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 2014 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు ఎన్నికలు జరిగితే, అందులో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఈ 3 సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి అత్యధిక బలం ఉంది. అయినా కానీ రాజంపేట నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే విజయం సాధిస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా మేడా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయనకు ఇన్ఛార్జి పదవి ఇవ్వబోతున్నారు అని ఆయన వర్గీయులు బలంగా ఊహించుకుంటున్నారు. ఎందుకంటే కుల సామాజిక పరంగా చూసుకుంటే మనము 2014, 2019, 2024 ఈ 3 ఎన్నికల్లో ఎవరు గెలిచారో మనకు అర్థమవుతుంది. అంటే రాజంపేట నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులైతే బలంగా ఉంటారు, వారైతే పార్టీని గెలిపిస్తారు అనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు ఒక ప్రచారం జోరందుకుంది. అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బత్యాల చెంగళరాయుడు గారికి రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఉంటే దాదాపు 30,000 మెజార్టీతో ఆయన గెలిచి ఉండేవారు. ఇప్పటికీ ఆ ప్రచారం జరుగుతూనే ఉంది. కాకపోతే బత్యాల చెంగళరాయుడు గారు 2024 ఎన్నికల్లో తనకు సీటు రాకపోవడంతో ఆయన రాజంపేట నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోడూరు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. రాజంపేట నియోజకవర్గంలోని బత్యాల చెంగళరాయుడు గారి వర్గీయులు మాత్రం రాజంపేట ఇన్ఛార్జి పదవి బత్యాల చెంగళరాయుడికి ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే సామాజిక వర్గ పరంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకునికే రాజంపేట ఇన్ఛార్జి పదవి ఇవ్వబోతుంది అనే ఊహాగానాలు మాత్రం విస్తృతంగా సాగుతున్నాయి. అయితే ఈ నెలలోనే
తెలుగుదేశం పార్టీలో మేడా మల్లికార్జున రెడ్డి గారు చేరబోతున్నారు అని ఆయన వర్గీయులు బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మేడా మల్లికార్జున రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న విషయాలు ఏంటంటే 2014 నుంచి చూసుకుంటే 2024 వరకు రాజంపేట నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు గెలుపొందితే, ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య ఉన్న లోపాలు మేడా మల్లికార్జున రెడ్డి గారికి అదృష్టంగా మారబోతున్నాయి అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజంపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య వర్గ భేదాలు తారాస్థాయికి చేరడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే నాయకుడు ఎవరూ లేరని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్న నాయకులందరూ ఒకే తాటిపైన లేకపోవడం వలన తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న చాలామంది కార్యకర్తలు ఏదైనా కష్టం వస్తే ఏ నాయకుని దగ్గరికి వెళ్ళాలనో తెలియని పరిస్థితిలో వారున్నారు. అంటే నాయకుల మధ్య వర్గ భేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఈ నాయకుల వర్గ భేదాల వలన మేడా మల్లికార్జున రెడ్డి గారు ఆ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది బలమైన నాయకులతో ఆయన సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీలో చేరి రాజంపేట ఇన్ఛార్జి పదవి దక్కించుకోబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజుల సమయం మాత్రమే పడుతుంది. మహానాడు మే నెలలోనే జరగబోతుంది కాబట్టి ఒక 10-15 రోజుల్లో రాజంపేట ఇన్ఛార్జిని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అందులో భాగమైన అన్నమయ్య జిల్లా నుంచి కూడా మహానాడు కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలను తరలించాలంటే ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని ప్రకటించాల్సిన అవసరం అధిష్టానంపై ఉంది. కాబట్టే త్వరలోనే రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిని అధిష్టానం ప్రకటించబోతుందనే ప్రచారం సాగుతుంది.